ఆర్టికల్స్ ఇప్పుడు చిన్న ఫీడ్బ్యాక్స్ కంట్రోలర్ అనేది మనం ఇప్పుడు ఓకే. ఇందులో మీరు ఇప్పుడు చూసారనుకోండి మీ రౌట్స్ ఫైలు, ఇందులో ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ హోమ్ అంటే ఫీడ్బ్యాక్ హోమ్ అని పెట్టారు కదండి. సో అదే అలాగే రూట్ కూడా అదే పెట్టారు. సో ఇప్పుడు యాప్ కంట్రోలర్స్ ఫీడ్బ్యాక్ కంట్రోలర్ అని ఉంది కదండి. ఇందులో ఫీడ్బ్యాక్ అనేది ఎక్కడ లేదు చూడండి మెథడ్. కానీ ఉండాలి కదండి ప్రతిదానికి కరస్పాండింగ్. సో బేసిక్గా కంట్రోలర్ పేరు ఫీడ్బ్యాక్ కదా. యా, కానీ హోమ్ అనేది ఎక్కడ ఉందండి? డెఫ్ హోమ్. యా, హోమ్ అనేది లేదు. యా, లేదు మాట. సో ఓకే, ఇక్కడ అబౌట్ అస్ అనేది లేదు, కానీ అవన్నీ పనిచేస్తున్నాయి కదండి. సో అవి ఎలా పనిచేస్తాయంటే, ఒకవేళ మీరు ఇలా హోమ్ అనేది ఉందనుకోండి, ఇక్కడ ఏమీ లేదనుకోండి మెథడ్లో, అది రాయటం వేస్ట్ కదండి. సో రైల్స్ ఏం చేస్తుంది అంటే, మీరు రాయలేదనుకోండి అది ఉందని అనుకుంటుంది మాట. ఉందనుకుని అక్కడ మీరు ఏమీ రాయడానికి ఏమీ లేదు కాబట్టి రాయలేదు అనుకుంటుంది అనమాట. సో అది ఏమీ చేయదు మాట. యా, సో కాకపోతే అది వెంటనే వ్యూలోకి వెళ్ళి HTML వ్యూని రెండర్ చేయడానికి చేస్తుంది అనమాట. ఓకే అండి. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూసారు అనుకోండి, మీరు ఒక వెబ్సైట్ చూసారు అనుకోండి, CNN.com చూసారు. ఓకే అండి. ఇప్పుడు నేను ఇవన్నీ కొడుతున్నా చూడండి. ఈ మొత్తంలో ఈ మధ్య పార్టే చేంజ్ వస్తుంది, ఈ మధ్యలో ఉన్నది. పైదంతా సేమ్ ఉంటుంది కదండి. సో రైల్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మధ్యదాన్ని ఇది మళ్ళీ మళ్ళీ ప్రతి పేజ్కి రాయడం వేస్ట్ కదండి. ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టాం అనుకోండి, ఇప్పుడు ఈ ఒక్కటే చేంజ్ అవుతుంది కదా. సో అంటే ఇది కాదు యాక్చువల్గా అది ఇప్పుడు స్పెసిఫిక్గా ఇది పెట్టుకోండి. ఓకే, సో ఇదిగోండి, ఇది మారుతుంది. CNN మెయిన్ సెంటర్ అనేది మారుతుంది అన్నమాట. ఓకే అండి. మిగిలినంతా సేమ్ ఉంది కదండి. సో రైల్స్లో ఏం చేస్తారంటే, ఆ చుట్టూరా ఉన్నదాన్ని లేఅవుట్ అంటారు అన్నమాట. అంటే ఈ ఫుట్టరు ఇవన్నీ సేమ్ ఉంటాయి కదా ప్రతి దాంట్లోనూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వెదర్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, సేమ్ వెదర్ చూపిస్తుంది కదా. సో ఓన్లీ ఈ మధ్యలో ఉన్నది డిఫరెన్స్ ఉంది కదా. సో రైల్స్ ఏం చేస్తుందంటే, ఈ షెల్ ఈ స్కెల్టన్ని డిఫైన్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది మనకి. ఆ డెఫినేషన్స్ అన్నీ యాప్ వ్యూస్ లేఅవుట్స్ అనే డైరెక్టరీలో ఉంటాయి అన్నమాట. ఓకే అండి. లేఅవుట్ ఇప్పుడు ఆ ఫైల్ ఇది మాట మనకి వచ్చే డిఫాల్ట్గా వచ్చేది. ఓకే, ఓన్లీ మనకి ఏం చేంజ్ అవుతుందంటే, ఈ మధ్యలో ఉన్నదే చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే ఓకే, ఇక్కడ దీంట్లో ఈల్డ్ అని ఇస్తాడేమో కదా. యా, ఇదిగోండి, ఇది మీరు అప్పట్లో లీడ్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు కదా, మీరు అడిగారు కదా ఈల్డ్ అంటే ఏంటి అని చెప్పి. సో ఇది ఈ చుట్టూరు ఉన్న స్కెల్టన్ని ఈ లేఅవుట్ అనే ఫైల్లో డిఫైన్ చేస్తాం. మన యాక్షన్కి సంబంధించిన మార్కప్ ఉంటుంది కదండి, అది ఇక్కడ రిప్లేస్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ CNN ఇందాక సెంటర్ అని ఉంది సార్, ఇక్కడ ఇదే కదండి చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈల్డ్ అని పెట్టామనుకోండి, మనం రాసింది ఇప్పుడు మీ ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ కంటెంట్స్ వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది. లేకపోతే ఇంకోటి అంటే అవి వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ షెల్ మాత్రం సేమ్ ఉంటుంది. ఆ షెల్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ లేఅవుట్ ఫైల్ నుంచి వస్తుంది అన్నమాట. సో బేసిక్గా ఫస్ట్ ఇప్పుడు ఇండెక్స్ అనేదాన్ని రెండర్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుందంటే, యాప్ వ్యూస్ లేఅవుట్లోకి వెళ్ళి application.html రెండర్ చేస్తుంది అన్నమాట. రెండర్ చేసి ఆ ఈల్డ్ అనే దాని దగ్గరికి వచ్చినప్పుడు, ఈల్డ్ అనే దాంట్లోకి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు ఈ ఈల్డ్ అనే దాని గురించి మాట్లాడదాం, పైన ఈల్డ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఈ ఈల్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఈ కంట్రోలర్లో
ఈ కంట్రోలర్లో ఇండెక్స్ అనే దాన్ని ఆ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని ఇక్కడ రీప్లేస్ చేస్తుంది అన్నమాట. ఓకే ఓకే అండి. సో ఇప్పుడు మళ్ళీ మీ ఒకసారి మీరు జనరేట్ చేసిన ఫైల్ చూద్దాం. ఫీడ్బ్యాక్స్ హోమ్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ స్కెల్టన్లో ఈ హెచ్టిఎంఎల్ ఇవన్నీ ముందే చెప్పేసి ఉన్నాయి కదండి, ఈ డాక్ టైప్ ఇవన్నీ. ఇవి మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు మాట, ఇలాగా అవసరం లేదు మాట. సో ఇది తీసేయచ్చు మాట. ఓకే, కానీ మీరు నేను అనుకోవడం ఈ స్టైలింగ్ కోసం అని అక్కడ పెట్టారన్నమాట. మీరు ఆ ప్యాడింగ్ అనే దాని గురించి పెట్టినట్టున్నారు. ఓకే, దాన్ని ఇప్పటికైతే అలా ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు చూడండి, అది తర్వాత చూద్దాం మాట అది ఎలా పెట్టాలనేది. ఫస్ట్ ముందు అలా చేయకూడదు, ఇది అవసరం లేదు మాట. ఇన్ఫ్యాక్ట్ అది తప్పు మాట. అలా 2 హెడర్లు అలా 2 HTML ట్యాగ్స్ ఉండకూడదు మాట ఒక పేజ్లో. ఓకే, సో ఇది ఒకటి ఫస్ట్. సో మనకి లేఅవుట్ అనే ఫైల్ ఈజ్ ఫస్ట్ థింగ్ మాట. సో బేసిక్గా ఈ డెఫ్ ఇండెక్స్ అనేది ఫైల్ అయినప్పుడు చివరిలో ఏమవుతుందంటే ఇది ఏ ఫైల్ని రెండర్ చేయాలి అనేది డిసైడ్ చేయాల్సి వస్తుంది కదండి. ఏమి ఇవ్వకపోతే అది ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని అనేసుకుంటుంది మాట. అంటే మీరు ఏమి ఇవ్వకపోతే ఆ వ్యూస్లోకి వెళ్ళి ఈ ఫైల్ని రెండర్ చేయాలని అది అనుకుంటుంది మాట. ఓకేనా? మన స్పెసిఫిక్ ఏమి ఇవ్వకపోతే. ఓకే అండి. సో కాకపోతే మీరు మార్చాలనుకున్నారు అనుకోండి, సపోజ్. ఓకే, మీరు ఆ ఫైల్ కాదు నాకు ఇంకో ఫైల్ రెండర్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి, మీరు స్పెసిఫై చేయించమాట. రెండర్ యాక్షన్ అని చెప్పి మీరు ఇక్కడ స్పెసిఫై చేయించమాట. ఏమని మీ ఇష్టం. ఇంకో మీరు సపోజ్ ఇండెక్స్ కాకుండా ఇండెక్స్ 2 అందాం అనుకుంటున్నారు అనుకోండి. ఓకే అండి. లేకపోతే ఇప్పుడు మై పేజ్ అని వేరే. ఇది ఎందుకు చేస్తున్నారంటే జస్ట్ మేబీ ఫర్ సమ్ రీజన్ అంటే, కాకపోతే మిమ్మల్ని అది అలో చేయాలి కదండి. సో ఇప్పుడు లెట్ జస్ట్ సి. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రపోజ్ వెబ్సైట్. ఓకే, క్లిక్ స్టేటస్. లెట్ జస్ట్ సే మన ఇండెక్స్ కాకుండా మై హోమ్ అనే హోమ్ పేజ్ని మారుతాం అన్నమాట. ఓకే, అంటే నేను మళ్ళీ అదంతా ఎందుకని చెప్పి నేను జస్ట్ హోమ్ అనే దాన్ని మళ్ళీ డిఫైన్ చేద్దాం. ఇప్పుడు రెండర్ యాక్షన్ ఇలా స్పెసిఫై చేయాలన్నమాట. సో హోమ్ అనే బదులు మై హోమ్ అని చెప్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఓకే, అంటే మై హోమ్ అనే వ్యూ ఉండాలి. సో ఇప్పుడు నేను కాపీ చేశాను అన్నమాట ఇక్కడ. అంటే ఇప్పుడు సబ్ప్లాన్, ఇప్పుడు యాప్ వ్యూస్ ఫీడ్బ్యాక్స్లోకి వెళ్ళి మై హోమ్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఓకే, so that we know this is what we are doing, looking at. Let's just put my home అని చెప్పి. ఓకే, సో రైల్స్ సర్వర్ని స్టార్ట్ చేద్దాం అన్నమాట. లోకల్ హోస్ట్. ఓకే, కాకపోతే ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొంత this is justify. ఇదిగోండి ఇక్కడ మనం రాసిన మై హోమ్ అనేది ఇక్కడ ప్యాడింగ్ ఇష్యూ వల్ల కనిపించట్లేదు, కాకపోతే ఇక్కడ మై హోమ్ అనేది ఇక్కడ ఉంది కదండి. సో ఓకే, లెట్స్ జస్ట్ పుట్ ద ప్యాడింగ్. ఇప్పుడు మీరు ఇందాక ప్యాడింగ్ అనే ఇష్యూ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు మింగిల్ బోత్ ఆఫ్ దెమ్ అంటండి. కాకపోతే అంటే ఐ డోంట్ వాంట్ లైక్ trying to explain too many things at once మాట. సో let's just put ఈ మై హోమ్ అనేది ఉంది కదండి, దాన్ని తీసుకొచ్చి కింద పెడదాం. సో దట్ వీ నో దిస్ ఈస్ వర్కింగ్ అని చెప్పి. ఓకే, ఆ ప్యాడింగ్ గురించి అనే దాని గురించి తర్వాత డీల్ చేద్దాం అటండి. ఇదిగోండి మై హోమ్ అని చెప్పి. సో
what this allowed us to do is it allowed us to change the okay, so it allowed us to change ఏ వ్యూ ఎంటర్ అవ్వాలనే దాన్ని మార్చడానికి ఛాన్స్ ఇచ్చింది మాట. ఓకే, అదేవిధంగా మీరు ఒక్కొక్కసారి అన్నిసార్లు అప్లికేషన్ HTML ఈ లేఅవుట్ అప్లికేషన్ HTML అని వచ్చింది కదండి. ఇది కూడా కన్వెన్షన్ ఏమంటుంది, అది బై డిఫాల్ట్ అనుకుంటుంది మాట application.html అని చెప్పి. సో ఇప్పుడు మీరు అది మార్చాలనుకోండి, దాన్ని కూడా మీరు ఇలా చెప్పచ్చు మాట, మై అప్లికేషన్ అని చెప్పి. సో ఇప్పుడు నేను దీన్ని రీనేమ్ చేద్దాం మాట, ఇన్స్టెడ్ ఆఫ్ మై అప్లికేషన్. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ అనేది లేదు కదండి. ఓకే, ఇప్పుడు సేమ్ ఉంది. అదే వేరే వాటిలో చూసాం అనుకోండి, ఎందుకంటే అవి application.html అది application.html కోసం ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ పేజీలో అక్కడ ఏమీ లేదు కాబట్టి అది ఏమీ చూపించదు మాట. ఓన్లీ అది ఇంకా దానికి ఏం చేయాలో అర్థం కాదు మాట. అది డిఫరెన్స్ మాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఐ థింక్ యూ కెన్ చేంజ్ లేఅవుట్ ఈక్వల్ టు అప్లికేషన్ అని మీరు మొత్తం అంతటికి ఒకేసారి కంట్రోల్లో కూడా చెప్పచ్చు మనం, ప్రతి యాక్షన్కి చెప్పలేకుండా. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ రైట్, Rails controller set layout. Layout false, layout false. లేఅవుట్ అని ఇట్లా. ఓకే, నేను ఇది స్ట్రింగ్లో ఇవ్వాలంటాను. ఓకే, లెట్స్ జస్ట్ సీ దిస్ వన్ వర్క్స్. మోస్ట్ ఇలాగే మాట మా ప్రోగ్రామింగ్ అంతా గూగులే. సో ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ పనిచేస్తుంది చూడండి. మీరు ఇప్పుడు సర్వర్ లాగ్ చూసారనుకోండి, అది చెప్తుందన్నమాట. చూడండి, రెండర్డ్ ఫీడ్బ్యాక్ న్యూ HTML విత్ ఇన్ లేఅవుట్స్ మై అప్లికేషన్ HTML అని చెప్పి. ఓకే, సో ఐ మీన్ దిస్ ఈజ్ ఇప్పుడు మీరు కాకపోతే బై డిఫాల్ట్ మీరు ఇది చెప్పకపోతే రైల్స్ ఇంటర్నల్గా అలా అనుకుంటుంది మాట, ఇలా అని చెప్పి. బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ యూ కెన్ ఆల్వేస్ చేంజ్ ఇట్ మన. ఓకే, సో ఐ థింక్ దట్స్ వన్ వే ఆఫ్. ఇప్పుడు ప్రతిదీ యాప్ వ్యూస్ ఫీడ్బ్యాక్స్ అని అదే నేమ్ ఉన్న వాటి కోసం ఎత్తుక్కుంటుంది కదండి. కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ యూ కెన్ చేంజ్ ఇట్ మాట. దట్స్ హౌ ఇట్ చేంజెస్. కాకపోతే ఇప్పుడు మీరు ఇప్పుడు క్రియేట్ అని వచ్చింది అనుకోండి, చూడండి క్రియేట్లో ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫెయిల్ అయింది అనుకోండి, అది create.html అనే ERB ఉండదు కదండి ఫైల్. చూడండి ఇక్కడ create.html లేదు కదండి, అందుకే అది మళ్ళీ న్యూ పేజ్కి వెళ్ళమని చెప్తుంది అన్నమాట. ఎందుకంటే న్యూ పేజ్లో అంటే మీరు అదే పేజ్లో ఉండాలి కదా క్రియేట్ ఫెయిల్ అయితే. సో ఇప్పుడు మరి క్రియేట్ అనే యాక్షన్లో ఉన్నారు, కానీ మీరు ఏది రెండర్ చేస్తున్నారు, న్యూ అనే దాన్ని రెండర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనం అనుకున్న దానికి ఎందుకు ఉపయోగం అనేది ఇప్పుడు మనకు క్లియర్గా తెలిసింది కదా. కొన్ని యాక్షన్స్కి పేజెస్ ఉండవు మాట. అప్పుడు మీరు ఐదర్ మీరు యాక్షన్ సక్సీడ్ అయితే ఇంకో పేజ్కైనా వెళ్తారు, లేకపోతే రీడైరెక్ట్ అయినా అవుతుంది అన్నమాట. అదే లేకపోతే కరెంట్ పేజ్నే మళ్ళీ ఉంటే ఏ పేజ్ నుంచి వచ్చారో ఆ పేజ్నే డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఒకవేళ దానికి కంట్రోలర్ మెథడే లేకపోతే అది అనుకుంటది, అజ్యూమ్ చేసుకుంటది ఉంది అని, ఇచ్చి రౌట్ లో ఇచ్చి. యా అంతే. సో ఐ థింక్ we just learned at this point we learned how to customize అంటే ప్రతిసారి కన్వెన్షన్ మీద ఏ మెథడ్లో ఉంటే ఆ వ్యూని రెండర్ చేయకుండా వేరే వ్యూని రెండర్ చేయాలి అంటే రైల్స్లో ఎలా చేయాలి అనే దాన్ని మనం అదొకటి అర్థం చేసుకున్నాం అంతే. సో రెండర్ యాక్షన్ అనేది అంతే. సో అదేవిధంగా లేఅవుట్ అనేది ఏంటంటే స్కెలిటన్, ఒక దానికి కావాల్సిన స్కెలిటన్ మాటని. సో ఆ స్కెలిటన్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఇట్ మాట డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, అంతే కదా. సో ఓకే.